ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో ముఖ్యంగా గౌరవించవలసినటువంటి వ్యక్తులు ముగ్గురున్నారు. ఈ ముగ్గురిలోనూ మొట్టమొదటి వ్యక్తి తల్లి, రెండవ వ్యక్తి తండ్రి, మూడవ వ్యక్తి గురువు. ఈ ముగ్గురు ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఎంతో ముఖ్యంగా గౌరవించవలసినటువంటి వ్యక్తులు. ఈ ముగ్గురు గనక లేకపోతే ఎవరి జీవితము సరిగ్గా సాగదు. ఈ జీవితం అనేది వ్యర్థమైపోతుంది. అసలు జీవితం అనేదే ఉండదు. కాబట్టి ఇటువంటి ఈ ముగ్గురు వ్యక్తుల్ని కూడా ఆ భగవంతుడి తర్వాత మళ్ళీ భగవంతుడిలా మనం గౌరవించవలసినటువంటి వ్యక్తుల్నిగా ఈ ముగ్గురు వ్యక్తుల్ని మన శాస్త్రములు, వేదములు మనకి తెలియజేస్తాయి. గురువు అంటే ఎవరు అనంటే, ఎవరు మనకి జ్ఞానాన్ని అందిస్తారో అటువంటి వారిని మనం గురువు అని అనాలి. గురువు అని ఒక వ్యక్తి ఎప్పుడైనా కూడా జ్ఞానంతో మాత్రమే అనిపించుకోగలుగుతాడు. ఎవరి దగ్గరైతే జ్ఞానం అనేది ఉంటుందో, అదేవిధంగా ఆ జ్ఞానాన్ని శిష్యుడికి సరైనటువంటి రీతిలో ఉపదేశించేటటువంటి సామర్థ్యం అనేది ఉంటుందో అటువంటి వ్యక్తినే మనం గురువు అని అనాలి. ఇక్కడ ఎవరు కూడా వేషంతోనో పేరుతోనో గురువు కాలేరు. గురువు అవ్వాలి అనంటే జ్ఞానము మరియు జ్ఞానోపదేశం ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా కూడా గురువులు కాగలుగుతారు. ఎక్కడైనా సరే ఒక వ్యక్తి గురువు అని అనిపించుకోవాలి, ఒక వ్యక్తికి గురువు అనేటటువంటి స్థానం దేని ద్వారా వస్తుంది అనంటే జ్ఞానము మరియు ఆ జ్ఞానాన్ని శిష్యుల హితం కోసం ఉపదేశించడం. ఈ రెండు పనుల వల్ల, ఈ రెండిటి వల్ల గురువు అనేటటువంటి స్థానం వస్తున్నది. కాబట్టి గురువు తాను మొట్టమొదట జ్ఞాని అయి ఆ జ్ఞానాన్ని శిష్యుడి యొక్క హితం కోసం ఉపదేశిస్తారు. కాబట్టే గురువుకి అత్యంత విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది.